మరి 2 రోజుల క్రితం జరిగిన ఆర్ఎంసీ గ్రౌండ్లో జరిగిన సంఘటన చాలా బాధాకరం. మరి పంతం నానాజీ గారు అనేక సంవత్సరాలు బట్టి నాకు తెలుసు. ఆయన ప్రతి ఒక్కరితో స్నేహితుడిగా ఉండే వ్యక్తి, ఎవరితో కూడా కాంట్రవర్సీ ఉంటాడు ఆయన. ఎందుకంటే అతను బ్రాహ్మణ రోగాలతో అందరినీ పలకరించి మరి రాజకీయంగా ఈ రోజు వరకు కూడా ముందుకెళ్ళి ఈవేళ 72,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడంటే మరి ఆ స్నేహితులే ఆయనకి ఈ రోజు ఇంత మెజారిటీ ఇచ్చిందని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మొన్న జరిగిన సంఘటన ఇది చాలా దురదృష్టకరం. ఎందుకంటే ఆయన ఉద్దేశపూర్వకంగా ఏది కూడా ఎవరిని కూడా మరి కాంట్రవర్సీగా మాట్లాడారు. ఏదేమైనప్పటికీ కూడా ఈ జరిగిన సంఘటన బహుశా ఈ భారతదేశంలో ప్రత్యాతాపం మించిన ప్రాయశ్చిత్తం లేదని ఒక దీక్ష పెట్టాడంటే ఆయన మనస్తత్వం ఎటువంటిదో ఈ జిల్లా ప్రజలు కాదు, ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలి. మరి అటువంటి వ్యక్తి మరి ఈరోజు ఇక్కడ ఈ దీక్షకి ఇంతమంది ప్రజానీకం వచ్చి అతనికి సంఘీభావం తెలుపుతున్నారంటే అతను ఎటువంటి వాడో ఒకసారి మనందరం కూడా గ్రహించాలి. మరి ఈ దీక్షలో ఆయన ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం 4 గంటల వరకు చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఒక వర్గానికి చెందిన వ్యక్తి కాదు ఆయన. ఈ జిల్లాలో ప్రతి ఒక్కరికి కూడా తెలుసు ఆయన. ఎందుకంటే ఆయన అందరితో కూడా రాజకీయంగా ఉన్నప్పుడు అందరితో కూడా మమేకం. అటువంటి వ్యక్తి జరిగిన సంఘటన చాలా బాధాకరం. మరి ఈ ఘటన మరి దళిత సోదరులందరూ కూడా ఒక క్షమాభిక్ష కింద పెట్టి ఆయన్ని మరి ఎటువంటి కేసులు లేకుండా మరి ముందుకు పోవాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.